సుజాత గారు నమస్తే. నమస్తే అండి. సుజాత గారు, ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతున్నారట, ఇబ్బందికర పరిస్థితులట. మొన్న దొరబాబట, ఈరోజు ఆళ్ళ నాని అట, రేపు ఎవరు ఉంటారో తెలియదు. అసలు నాని అంటేనే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్స్. నానీస్ పేరెత్తితేని కొడాల నాని గారు, ఆళ్ళ నాని గారు, పేర్ని నాని గారు, ఈ నానీలందరూ కూడా వెరీ పవర్ఫుల్. ఆ నానీలే వెళ్ళిపోతే ఇబ్బంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు పార్టీని వీడుతున్నారు? ఏం జరుగుతుంది? ప్రలోభాలకి లోనవుతున్నారా, లేకపోతే 5 సంవత్సరాలు ఇంకా కష్టం అనుకుంటున్నారా, లేకపోతే రెడ్ బుక్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా, మనకెందుకు ఈ బాధ అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? నమస్తే అండి వర్మ గారు, ప్యానెల్ పంచుకుంటున్న వక్తలందరికీ, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారండి, ఎవరైతే పార్టీ మారాలి అనుకుంటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 23 మందిని ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు వెచ్చించి వైఎస్ఆర్సీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి భయపెట్టి కానీ, లేకపోతే ఆశ చూపి కానీ ఏ రకంగా తీసుకెళ్లారు అనేది మనం చూసాం. అలాగే 2019 నుంచి 24 వరకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు నాయుడు గారు 4 ఎమ్మెల్యేలు తీసుకొని ఆ తర్వాత సరిగ్గా డబ్బులు చెల్లించలేదు అని ఉండవల్లి శ్రీదేవి గారు రోడ్డుకి ఎక్కినటువంటి మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కింది స్థాయి నాయకులనే కాదు, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఉంటే ఎవరినైనా కొనగలిగేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఈవీఎం మిషన్ మేనేజ్ చేసి కూడా ఏ రకంగా గెలిచారనేటువంటిది మనం చూసాం. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే ఈరోజు మీరు అన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అలాగే ఆ పార్కుని విధ్వంసం చేయడం, రాత్రిపూట పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని పంపించేసి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని అక్కడ విధ్వంసం సృష్టించడం అనేది చూస్తున్నాం. కూటమి పరిపాలన ఏదైతే ఉందో ఈ రోజు కూటమి పరిపాలన 6 హత్యలు 3 విధ్వంసాలుగా నడుస్తుందండి. అది రెడ్ బుక్ రాజ్యాంగం అండి, లేకపోతే మేమైతే ఇది తాలిబాన్ల రాజ్యాంగం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. రెడ్ బుక్ లో ఏముందో ఏమి లేదో అది వాళ్ళకి తెలిసినటువంటి అంశం. ఇది తాలిబాన్ల రాజ్యం, ఒక ఉగ్రవాదుల రాజ్యంగా తయారైంది. నడి రోడ్డు మీదే మనుషుల్ని కాళ్ళు చేతులు నరికేయటం, పోలీసుల సమక్షంలో పోలీసుల్ని పక్కన ఉంచుకొని నరికేయటం, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ముందు అవకాశం ఇచ్చారు కాబట్టి కుదరదు. మాట్లాడి ఏంటి మీరు మాట్లాడేది? ఓకే విజయ్ 1 మినిట్. విజయ్ మీకు అవకాశం, విజయ్ నేను చెప్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఓకే, కాంట్రవర్సీ వద్దు. సుజాత గారు విజయ్ ఒక్క నిమిషం అండి. విజయ్ ఒక్క నిమిషం, నేను చెప్తాను. ఓకే, సుజాత గారు వినాలి. ఓకే, కాంట్రవర్సీ వద్దు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వ్యక్తపరచండి. ఓకే మాటల వల్లే మర్చిపోతున్నారు. అదే మేము చెప్తున్నా ఏంటంటే, మీరు టీవీలలో చూపించకుండా, భక్తుల్ని మాట్లాడలేవకుండా, పేపర్లలో రాయకుండా మీరు చేసేది తాలిబాన్ పరిపాలన అండి. మేము చెప్పేది అదే కదా, మీరు చేసేది తాలిబాన్ పరిపాలన. మీరు సాడిస్ట్ సీఎం కాబట్టే రాయరు, టీవీలలో చూపించరు, అదే విధంగా భక్తుల్ని మాట్లాడనివ్వరు. ఈ రకమైనటువంటి తాలిబాన్ రాజ్యం ఉంది కాబట్టే ప్రజలందరూ మిమ్మల్ని తాలిబాన్ పరిపాలన అంటున్నారు. ఈ రోజు ఉగ్రవాదుల పరిపాలన కాంట్రవర్సీ వద్దు. మీరు సమాధానం చెప్పలేకుండా